అరుణ్, అరుణ్, టైం 8:30 అయింది, లేవండి. కాఫీ చల్లారిపోతోంది, లేవండి. ఏంటండి, మీ అమ్మగారి ఫోటోనా? ఇది నా బెడ్రూమ్. వస్తున్నావు? నువ్వు చీర కట్టుకున్నప్పుడు ఉన్నంత అందం వేరే ఏ డ్రెస్లోనూ ఉండదు తెలుసా? అప్సరసలా ఉన్నా. రాత్రంతా మీరు సరిగా నిద్రపోలేదు. మీ అమ్మగారి గురించి ఏవేవో మాట్లాడారు. రాము అంటే మీ అన్నయ్యేగా? నిద్రలో ఆయన గురించి కూడా మాట్లాడారు. ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదన్నది నా ఫీలింగ్. వీటన్నిటికన్నా కూడా మా అమ్మ చెయ్యి పట్టుకొని పొలం గట్లుపై తిరిగిన ఆనందం ఇప్పుడు లేదు. నాలో ఏదో తెలియని విషాదం ఉంది. ఇంత విషాదంలో కూడా నన్ను ఆనందపరిచేది నువ్వు మాత్రమే. 10 సంవత్సరాలుగా నువ్వు చూపించే అభిమానానికి, అనురాగానికి నేనెలా రుణం తీర్చుకుంటాను? నా జీవితంలోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళారు, ఇంకా ఎంతోమంది రావచ్చు. కానీ నీ స్థానం మాత్రం ఎవరూ పొందలేరు. ఇట్స్ బికాస్ ఐ లవ్ యూ. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, నేనొకటి అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడుగు. నన్నెప్పుడూ మర్చిపోరుగా మీరు? పిచ్చిదానా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? వివాహం, కుటుంబం, పిల్లలు, వీటన్నిటికీ నాకు అర్హత ఉందో లేదో, బట్ నా జీవితాంతం మీ కాళ్ళ దగ్గరే ఉండాలి నేను. నాకదే చాలు.